జమీలుద్దీన్ గారు మొత్తానికి ఏదైతే 23 మందికి సంబంధించి అభియోగాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు మొత్తానికి నిన్న క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కోర్టు ప్రధానంగా దీనికి ఇచ్చినప్పటికీ కూడా జరగాల్సినటువంటి డ్యామేజ్ ఆ వ్యక్తులకు జరిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి తీర్పుకు సంబంధించి మీరేమంటారు? కేంద్ర దర్యాప్తు సంస్థలను అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటుంది అన్నదానికి ఈ నిన్న వచ్చినటువంటి తీర్పు ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక బీజేపీ పార్టీయే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కబలించాలన్న దురుద్దేశం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. అంటే ఈ రెండు జాతీయ స్థాయి పార్టీలు ఏవైతే ఉన్నాయో దేశంలో ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పడొద్దు, ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడొద్దు, కాబట్టి వీటి మీద ఆరోపణలు చేసి వాళ్ళని కేసులో ఇరికిచ్చి జైలు పాలు చేసి ఇబ్బంది గురి చేయాలన్న వీళ్ళ యొక్క దురుద్దేశం అన్నది నిన్నటి తీర్పుతోనే అది ప్రజలందరికీ. ఎందుకనంటే ఇదే కేసు ఏదైతే ఉందో ఢిల్లీకి సంబంధించి దీని మీద కేవలం బీజేపీ మాత్రమే కాకుండా అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఆ ఢిల్లీ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, ఇందులో స్కామ్ జరిగింది అని చెప్పి. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు కూడా కంప్లైంట్ చేస్తే అప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు వారు కంప్లైంట్ చేస్తే సిబిఐ కేసు నమోదు చేసి ఈ గాలి మాటలు పట్టుకుని కేసు నమోదు చేసింది. అసలు ఇందులో ఏమాత్రం పసలేదు అని చెప్పి నిన్న కోర్టు తీర్పు చెప్తూ జడ్జి గారు ఒక కామెంట్ చేసినారు, ఈ సిబిఐ అధికారి పైన విచారణ జరపాలని చెప్పి. వాస్తవంగా సిబిఐ అధికారిపై కేసు పెట్టి విచారణ జరిపితే ఇంకా ఇందులో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క కేసే కాదు, ఈ బీజేపీ పార్టీ ఏ విధంగానైతే ఈడీని సిబిఐని ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ పంపి ప్రతిపక్ష పార్టీలను వేధించే కార్యక్రమం చేస్తున్నదో, కేసులు నమోదు చేస్తున్నదో, ఈ కేసులన్నీ కూడా గాలిబుడగల్లాగా తేలిపోతున్నాయి. కానీ ఏదైతే మీడియా ట్రయల్ నడుపుతా ఉన్నదో, అంటే మీడియాగా మారి బీజేపీకి అనుకూలంగా కానీ కొంతమంది యూట్యూబ్ గొట్టాలు పెట్టుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వీళ్లే న్యాయమూర్తులుగా వ్యవహరించి అక్కడి నుంచి వచ్చిన గాలి వార్తలను పట్టుకొని ఏదైతే ప్రపగండా చేస్తున్నారో అమాయకులైన ప్రజలు ఆ ప్రపగండాను నిజమని నమ్మి నీతివంతమైన పరిపాలన అందించినటువంటి పార్టీలను ఇవాళ ఓడగొట్టిన రెండు సందర్భాలను మనం చూస్తా ఉన్నాం. మొదటిది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ గారు పెట్టిన పార్టీ, అనే పార్టీయే వాళ్ళ సిద్ధాంతమే అవినీతికి వ్యతిరేకమైనటువంటి పోరాటం. అట్టి పార్టీని ఒక అవినీతి కేసులో ఇరుకబెట్టి వారిపైన అనవసరంగా బురద జల్లి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అదేవిధంగా ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి, జాతీయ స్థాయిలో రాజకీయం పార్టీగా ఎదగాలని చెప్పి అనుకున్నారు, అప్పుడు ఇక్కడ కూడా ఒక అవినీతి మరకను మీదేసి తెలంగాణ అమాయక ప్రజలు కూడా కొంతమంది నమ్మి ఇక్కడ కూడా చేజేతుల టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుకున్నారు, ఇవాళ బాధపడుతున్నారు. ఇంతేకాకుండా ఇక్కడ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు కూడా ఈ ఫార్ములా ఈ కేసు కానీ, కాళేశ్వరం కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలో ట్రాష్గా తేలిపోతాయి. దీనిలో కూడా ఏమీ ఉండదు, కేవలం ఈ కేసు పెట్టిన వాళ్ళకి తెలుసు, కేసు నడుపుతున్నటువంటి దర్యాప్తు సంస్థలకు కూడా తెలుసు. కానీ ఒక్కసారి ఈ నిన్న తీర్పులో ఢిల్లీ జడ్జి గారు చెప్పినట్టు ఈ దర్యాప్తు అధికారుల మీద కేసు పెట్టి వాళ్ళ మీద విచారణ జరిపితే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో వాళ్లకు తొత్తులుగా వ్యవహరిస్తూ పార్టీలను, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నటువంటి దర్యాప్తు సంస్థల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చట్ట పరిధిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే మాత్రం వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అంటూ ప్రభుత్వ పెద్దల్లో చెప్పినట్టు వింటూ వాళ్ళకు మంచి పోస్టింగులు కావాలనో లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకు లాభాలు జరగాలనో అనవసరమైన కేసులు ఏదైతే పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. ఈ తప్పుడు కేసులు పెట్టినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటే నిన్న ఢిల్లీ జడ్జి గారు చెప్పినట్టు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటువంటి దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తే ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఒక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసే కాకుండా రాబోయే కాలంలో వీళ్ళు పెట్టినటువంటి దొంగ కేసులు అన్నీ కూడా ఈ న్యాయస్థానంలో వీగిపోతాయి. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది. ఈ వ్యవస్థల దుర్వినియోగం అన్నది నిన్నటి కేసుతోని తేటతెల్లమైంది. ఇక ముందైనా ఈ వ్యవస్థల దుర్వినియోగం అన్నది నేను కోరుకుంటా ఉన్నా.